చేసినా తప్పవుతుంది. మంచి చేయబోతే రివర్స్ అవుతుంది. నా జాతకంలో శని 3 నుంచి 7కి చేరాడంట. అందుకే ఈ నిందలన్నీ వస్తున్నాయంట. జయమ్మ గుళ్ళో పూజారిని అడిగింది. నేనేమైనా మీకు సహాయపడగలనా? నాకు దాని ఖరీదు తెలీదు, కానీ దాని విలువ తెలుసు. మీరు చిరాకేస్తే తిడతారు, తిట్టడం లేదంటే బాధపడుతున్నారు. బాధపడుతున్నారంటే దానికి కారణం నేనే. మీరు కొత్త కొత్త తిట్లు కనిపెట్టి తిట్టినా బాగుంటుంది, కానీ ఇలా మౌనంగా ఉంటే భానుకు భయమేస్తుంది. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను నీకు మనసున్న మనుషుల విలువే తెలీదు, ఇక ఈ వస్తువు విలువేం తెలుస్తుంది? అది నన్ను ఒంటరిగా వదిలేస్తావా? మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం ఇరువురి పయనం. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే, ఇరు జగములు వేరే. ఆ ఎండమాముల భ్రాంతి లాంటిది మన ఈ బంధం. నా రాతలో ఈ గీత నిన్ను చూపదే సాక్ష్యం. మమ్మీ, ఏమే నీకు నేను నా కూతురు ఎలా కనిపిస్తున్నామే? ఎంత ప్రేమగా పెంచినా నీకిప్పటికీ నేను సౌతి తల్లిలాగే కనిపిస్తున్నానంటే? నా కూతురు నిన్ను సొంత అక్క కన్నా ఎక్కువగా చూసుకుంది కదే, అయినా కూడా దాన్ని పట్టుకుని నువ్వేదో అన్నావట. ఏమన్నావు? ఎందుకన్నావు? అసలు ఏం తప్పు చేసిందది? ఏం తప్పంటే ఏం చెప్పను మమ్మీ. అంజలి బద్రి మాయలో పడిపోయి లైఫ్ నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఎలా ఊరుకోను? ఈ నిజం నీకు నాన్నకు తెలిస్తే మీరసలు ఏమవుతారు? ఏంటే మాట్లాడవు? అంత పొగరు పెరిగిపోయిందా? నా కూతుర్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావేంటే? అది సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా? లేకపోతే నీలాగా అది గొప్పగా బతకడం చూడలేవా? మమ్మీ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నేనేంటి అంజలి చెడు కోరుకోవడం ఏంటి? నేనేం చేసినా అదంతా అంజలి కోసమే తప్ప నా కోసం కాదు. అయినా నాకు అంజలి మీద అసూయ ఎందుకుంటుంది మమ్మీ? అంజలి సంతోషం కోసం నేను ఎప్పుడైనా ఏదైనా చేస్తాను. అది సంతోషంగా ఉండాలంటే నువ్వు మళ్ళీ దాని జోలికి రాకూడదు. దాని వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మళ్ళీ అంజలి నీ మీద కంప్లైంట్ చేసిందో నీకు మామూలుగా ఉండదు.
చేస్తున్నావే పిచ్చి మొహమా? ఇప్పుడు నేను తిట్టిన తిట్లకి అది ఏడవాలి. అంజలి, అమ్మా అంజలి, అమ్మా అంజలి, ఇలా కూర్చో. అక్కకి నువ్వంటే ఎంత ప్రాణమో నాకు తెలియదా అంజలి? ఏదో టెన్షన్లో అలా ప్రవర్తించి ఉంటుంది. అంతకు మించి నీ మీద కోపం ఎందుకుంటుంది? అయితే కొట్టడం తప్పు కాదంటారా? ఇంకా అంజలి చిన్నపిల్లి అనుకుంటోంది అది. సరే తప్పే. నేను ఇప్పుడు ఫోన్ చేసి మందలిస్తాను కదా, ఇంకోసారి చేయి చేసుకోకుండా చూసుకుంటాను. నాన్నా, ఏంటి బాను, ఈ మధ్య ఎలా మారిపోయావేంటి? ఏంటి మాట్లాడవు? నేనేం మారిపోయాను నాన్నా? అంజలి మీద చేయి చేసుకున్నావట. ఏంటమ్మా ఇది? చెల్లెలంటే నీకు మంచి ప్రాణాలు అనుకున్నాను. ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. మాట్లాడమేంటమ్మా? ఏంటమ్మా, నిజంగానే నేను నిలదీస్తున్నా అనుకున్నావా? అబ్బే ఉడిదే, మీ అమ్మని అంజలిని కూల్ చేయడానికిలే. అల్లుడు గారు నీ వల్ల బాధపడ్డారని నువ్వు కూడా బాధపడే ఉంటావు. ఆ చికాకులో ఏదో జరుగుంటుందని నేను అర్థం చేసుకున్నాను. కానీ అంజలిని నువ్వు ఎప్పుడు కొట్టలేదు కదమ్మా. చాలా ఫీల్ అవుతుంది. ఒక్కసారి ఫోన్లో సారీ చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను నాన్న. ఒక్కసారేంటి, ఎన్ని సారీలైనా చెప్తాను. నా చెల్లెలే కదా, ఇవ్వు నాన్నా. నాకు నీ మనసు తెలీదా తల్లి, బంగారు తల్లి. ఇంకొక విషయం, నీ మీద చెయ్యి చేసుకున్నందుకు మాత్రమే నేను సారీ చెప్పాను. ఆ బద్రి విషయంలో మాత్రం నేను ఎప్పటికీ నిన్ను సమర్థించను. అవునక్క, నీ చెల్లిని కదా, నీకెంత పంతం ఉంటుందో నాకు అంతే పంతం ఉంటుంది. ఉంటానక్క. అంజలి, చూసావా కన్యాకుమారి, సమస్య తీరిపోయింది. కానీ ఆడపిల్లని కన్నవాళ్ళం, మన బాధ్యతల్ని మనం మర్చిపోకూడదు. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. ఆ బద్రి వచ్చి పోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చెవులు కోరుకుంటున్నారు. అతనికి తెలియపోయినా మనకు లోకం పోకడ తెలుసు కదా. మన బిడ్డ భవిష్యత్తు మీద మచ్చపడితే మనం బ్రతకగలమా చెప్పు?
ఆ కుర్రాడికి నేను చెప్పాను, మరోసారి వస్తే మాత్రం నువ్వే చెప్పి పంపించు. నిన్ను బయటికి పంపించేదాకా నా పనదే. అందుకోసం అబద్ధాలు పోగేసుకుంటున్నావా? అవకాశం దొరికితే వదలనంటున్నాను. వయోలిన్ నేను కావాలని విరగ్గొట్టానా? నువ్వేది చేసినా లోక కళ్యాణం కోసం అంటావా? మొదట్లో ఈ ఇంట్లో నువ్వొక్కదానివి చాలా తెలివిగలదానివి అనుకునేదాన్ని. ఇప్పుడు అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. అనుకున్నది జరగడానికి ఎంతకైనా తెగిస్తారని నన్ను అట్టపెట్టెలో బంధించిన రోజే అర్థమైంది. అప్పట్నుంచే నువ్వంటే ఉన్న గౌరవం పోయింది. నేను నీ నుంచి గౌరవం కోరుకోవడం లేదు. ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నేను వెళ్ళడం అంటూ జరిగితే అది నా అంతటే నేను తీసుకునే నిర్ణయం అయి ఉండాలి తప్ప నన్ను బయటికి పంపించే అవకాశం మాత్రం ఎవ్వరికి ఇవ్వను. అసలు ఏం చూసుకొని నువ్వింత విర్రవీగుతున్నావు? ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు ఏజే గాని వినుంటే నిన్ను బయటికి పంపించాల్సిన అవసరం నాకొచ్చేది కాదు. ఆ పని ఏజే చేసేవారు. స్టడీ బ్రో, స్టడీ. నువ్వే నాకన్నా ఒక పెగ్ ఎక్కువేసా. నువ్వే స్టడీగా ఉండాలి. సరే. ఆగండి, తాగొచ్చారా? ఏ తాగాలంటే మీ అత్తగారి పర్మిషన్ కావాలా? ఓ, ఏజే డబ్బులతో తాగామని కోపం వస్తుందేమో. మనం వేస్ట్ ఫెలోస్ కదా, అందరికీ అలాగే అలుసుగా ఉంటుంది. నేను రేపు వచ్చి మాట్లాడతాను. ముందు మీరిద్దరు లోపలికి పదండి. ఏజే వస్తున్నాడు. రాణి, ఎందుకు తాగేమో తెలుస్తుంది. ఆ, పద. ఏయ్, ఏమైంది? తాగొచ్చాం. అశోక్ నీ దగ్గర ఉండి చూసుకోమన్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చింది వర్ధన్ కిషోరేనా? వాళ్ళే. ఇంత లేటుగా వచ్చారేంటి? వర్ధన్, గదిలోకి వెళ్ళాక పిలుస్తారేంటి? ఇప్పుడే కదా వచ్చింది. జరుగు. వర్ధన్, వర్ధన్. ఏజే, మీరు గాని బయటికి వెళ్తే ఏజే మనందరినీ రోడ్డు మీద గెంటేస్తారు. మీకు దండం పెడతాను, ఆగండి. సరే మీరు కూర్చోండి. నేను వెళ్ళి చెప్పొస్తాను. వర్ధనేడి? ఇప్పుడే వచ్చాడేజే. ఎందుకంత లేట్ అయిందంట? ఏదో పనుండి లేట్ అయిందన్నారు. వీళ్ళు అసలు రెస్టారెంట్కి వెళ్ళలేదంట కదా. ఏది, ఇద్దరిని పిలువు, మాట్లాడతాను. ఇప్పుడా? ఇప్పుడేగా వచ్చింది. బాగా టైర్డ్ అయిపోయారేజే.
రెస్టారెంట్లోనే కదా టైర్డ్ అయ్యేది. అంత అలసిపోయేంత పని మీద ఎక్కడికి వెళ్ళారు? నేను కనుక్కొని పొద్దున్నే చెప్తాను ఏజే. లేటుగా వచ్చినందుకు మీరేమంటారోనని టెన్షన్ పడుతున్నారు. నేనేమంటాను, మామూలుగానే కనుక్కుందాం అనుకున్నాను. సర్లే, భోంచేసి పడుకోమాను. అలాగే. నాకు మనసున్న మనుషుల విలువ తెలుసు. ఆ మనుషుల మనసుల్లో ఉన్న జ్ఞాపకాల విలువ తెలుసు. ప్రాణం లేని వస్తువు కాదిది నా దృష్టిలో. నాదం జీవం పోసుకుని సజీవంగా మారిందిప్పుడు. ఇప్పుడు అనండి, ఏమంటారో? గుడ్ మార్నింగ్ ఏజే సన్స్. ఏజే సన్స్గా పిలిపించుకోవద్దనే ఇండివిజువల్గా గుర్తింపు కోసం ఆలోచిస్తున్నాం. ఈ పంతం మీలో ఉంటే పట్టుదలగా ట్రై చేయండి. ఏజే రెస్టారెంట్ కోసం మేము చాలా పనిచేసాం, కానీ ఎంత చేసినా ఏజే పేరే బయటకు వస్తుంది తప్ప మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు. ఇప్పుడు మా కోసం మేము ఎంతైనా కష్టపడతాం. ఎస్, సొంతంగా ఎదిగి చూపిస్తాం. ఏం చేయాలో గైడెన్స్ ఇవ్వం. నా దగ్గర చాలా ఐడియాలున్నాయి, కానీ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు రెస్టారెంట్స్ బిజినెస్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు కూడా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయండి. అప్పుడు ఏజేకి అతని కొడుకులకి బిజినెస్లోనే కాదు, ఇంట్లోనే పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఈ సలహా నాకు నచ్చలేదు. మేము సొంతగా మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం, కానీ ఏజేకి అగైనిస్ట్గా కాదు. అవును, హోటల్ బిజినెస్ పెడితే మేమే ఏజేకి కాంపిటీషన్గా తయారవుతాం. అది రాంగ్ స్టెప్. మా ఏజేని శత్రువులా చూడడం లేదు, శత్రువులా మార్చుకోదలుచుకోలేదు. ఇంకో సలహా ఏదైనా ఉంటే చెప్పు. వీళ్ళు నేననుకున్నంత చవటలేం కాదు, అయినా సరే వీళ్ళ మనసు మార్చడం పెద్ద పనేం కాదు. ఏం మాట్లాడవేంటి? నిజమే. ఏజేకి ఎదురు తిరిగినట్టు కాకుండా విడిగానే మీరేంటో ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటది? కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడం. బిల్డర్స్గా ఎదగండి. ఇందులో పెట్టుబడికి 10 లాభాలుంటాయి. ఈ ఐడియా బాగుంది. గుడ్. మీరు చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఏజే ట్రైనింగ్లో డిసిప్లైన్డ్గా పనిచేయడం నేర్చుకున్న వాళ్ళు. సో మీలాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ బాగా కలిసి వస్తుంది. ఓ పని చేయండి, నాకు తెలిసిన చోట ఒక ల్యాండ్ ఉంది, అది కొని
పాపం అంజలి జీవితం నా కళ్ళ ముందే నాశనమవుతుంది. కళ్ళారా చూస్తూ కూడా ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. కాస్త తప్పుకుంటావా? హలో, మీ వాయిలన్నీ నేను కొత్తగా తయారు చేసి ఇచ్చాను. మీ ప్లేస్ లో ఎవరున్నా బిగ్ థ్యాంక్స్ చెప్తారు. మీరు కనీసం దాన్ని గుర్తించినట్టే వెళ్తున్నారు. ఇదే నా కట్టేసి. నువ్వే వెరగొట్టావు, నువ్వే బాగు చేసావు. దానికి దీనికి చెల్లు. నీకెందుకు థ్యాంక్స్ చెప్తాను? అయినా నీకు కూడా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో పుట్టారా? నీకు కూడా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో పుట్టారా? ఈ ప్రపంచంలో పుట్టారా? బేకారి. సేమ్ డైలాగ్ ఏజే కూడా చెప్పారు. నీకు థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టారా? చివర్లో మళ్ళీ బేకారి అని కూడా అన్నాడు. బద్రీనాథ్ గారు, ఇది ల్యాండ్. ఈ ఏరియాలోనే ఇటువంటి బిట్టు దొరకడం చాలా కష్టం. దాసుబాయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా బావలు సొంతంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. నువ్వు ఈ ల్యాండ్ అమ్మకానికి పెట్టావని తెలిసి నీ దగ్గరికే తీసుకొచ్చాను. నేను చాలా సార్లు నీకెలాంటి ఇష్యూస్ వచ్చినా సెటిల్మెంట్ చేసి పెట్టాను. ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఈ ల్యాండ్ని అతి తక్కువ ధరకు అమ్మేస్తున్నావు, అంతే. ఇంకేం మాట్లాడుకో. అదేంటి బద్రీనాథ్ గారు, మీ బావలు అంటున్నారు, వీళ్ళకి నేను ఎక్కువ రేటు చెప్తానా? ముందు ల్యాండ్ తీసేసుకొని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టమనండి. కావాలంటే ఫస్ట్ ఫ్లాట్ నేనే బుక్ చేసుకుంటా. అలా నోటి మాట మీద వద్దు, ఏదైనా పేపర్ మీద ఉండాలి. ముందే ఒక రేట్ అనుకోవాలి. దాసుబాయ్, విన్నావా? వీళ్ళెవరు అనుకున్నావు? ఏజే కొడుకులు. ఏదైనా లెక్క ప్రకారమే జరగాలి. చెప్పు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పు. మీ దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానా? ఓ 5 కోట్లు ఇవ్వండి చాలు. ఏంటి బావా, ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ. ఇక్కడ గజానికి అంత వాల్యూ లేదు బద్రి. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా డబుల్ అమౌంట్ అది. మీరు కాబట్టి అంత తక్కువ చెప్పాను. అవసరం లేదంటే చెప్పండి, వేరే పార్టీ రెడీగా ఉంది. సరే, మేము ఆలోచించుకొని చెప్తాం. నేను మాట్లాడి ఫోన్ చేస్తానులే దాసుబాయ్. నువ్వు అన్నంత కాకపోయినా కాస్త తగ్గాల్సిందే. పదండి. ఏమైంది? సారీ సార్, రికవరీ అవ్వట్లేదు. అయిందా? ట్రై చేస్తున్నా సార్. అవుతుందా? సారీ సార్, అవ్వట్లేదు. ఏమైంది? సారీ సార్, రికవరీ అవ్వట్లేదు. సారీ సార్, అవడం లేదు. సారీ సార్, అవ్వట్లేదు. న్యాయానికి ల్యాండ్ లేదు, నిజాయితీకి స్టూల్ లేదు, మంచితనానికి సీజన్ లేదు, బాను లాంటి మనిషికి వాల్యూయే లేదు.
ఎంత కష్టపడ్డాను. పగలు కొట్టడం ఈజీ, కానీ అతికించడం కష్టం. ఆ ఏజీ కూడా అతికించాడు వాళ్ళని. మేజర్ యాక్సిడెంట్ అయిన వాళ్లకు వేసిన బ్యాండేజ్ లాగా. ఎంత లైట్ గా తీసుకున్నాడు. తిట్టినందుకు సారీ చెప్పలేదు. వాళ్ళని అందంగా మార్చినందుకు థ్యాంక్స్. ఆ పగని నీలోంచి చెరిపేసి చూడు. ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం ఇలాంటివేవీ లేని మనసు ఎంత స్వచ్ఛంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది. లేదు బాను, నేను నా చెల్లికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేను. ఏజేని ఒక హంతకుడిగా చూడటం మొదలు పెట్టావు కాబట్టి అతను ఏం చేసినా నీకు నేరస్తుడిలాగానే కనిపిస్తున్నాడు. ఒక్కసారి ప్రవళిక మీద అతనికున్నది ప్రేమ, నటన అనేది నువ్వు గమనించగలిగితే నాకు కనిపించినట్టే నీకు నిరపరాధిలాగా కనిపిస్తాడు. నా వల్ల కాదు బాను. నువ్వు నిన్నగా మొన్నొచ్చావు. నీకు కనిపించేదే నిజం అనుకుంటున్నావు, కానీ నేర పరిశోధనే ఉద్యోగంగా బతుకుతున్నాను. నాకెవరాలంటి వాళ్ళు సులువుగా తెలిసిపోతుంది. నీలో పసితనం ఉంది బాను. అందుకే నీ కళ్ళకు పాము కూడా పూజించే దేవతగానే కనిపిస్తుంది. నీ కళ్ళ గుళ్ళో పాములాగే పుట్టలో పాము కూడా కనిపిస్తుంది. ఈ పగ మూలంగా నువ్వు సాధించేదేమీ లేదు. ఏజే లాంటి మంచి స్నేహితుడిని దూరం చేసుకోవడం తప్ప. ఆలోచించు విక్రమ్. మీ అంత అనుభవం నాకు లేకపోయినా మనుషుల్ని అర్థం చేసుకోగలిగే మనసు నాకుంది. వద్దు బాను, ఇలాంటి మాటలు చెప్పి నాలో పంతాన్ని తగ్గించలేవు, పగం చంపలేవు. వదిలే. చాలా తొందరగా నీ భర్తని నేను జైలుకి పంపబోతున్నాను. నన్ను నువ్వు శత్రులాగా చూడు. ఏమిటి, ఏమైంది? ఏమీ లేదు జయమ్మ. విక్రమ్ కి ప్రవళిక గుర్తొచ్చిందంట. ఒక్కడే నిలబడి ఫోటో చూస్తూ ఏడుస్తున్నాడు. ఎంతైనా తోడబుట్టిన చెల్లెలు కదా, అందులోనూ ప్రాణానికి ప్రాణంగా పెరిగారు. ఎలా మర్చిపోతాడు? మీ కొడుకును జైలు పాలు చేయాలనుకునే మనిషి కన్నీళ్లు తుడుస్తున్నావా జయమ్మ? నేను మంచి పని కాదు జయమ్మా. ఏదో జనంలో ఏదో పాపం చేసుకోకపోతే. ఏమైంది నాన్న? అందుకే నా ప్రాణాలకు పెరిగిన చెల్లెలు దూరం అయింది. ఎక్కడ దూరమైంది? అటు ఏజే మనసులో ఉంది, ఇటు నీ మనసులోనూ ఉంది. మనుషులు పోయినప్పుడు కాదు, వాళ్ల జ్ఞాపకాలు మనలోంచి పోయినప్పుడు అప్పుడు దూరం అయ్యారు అనుకోవాలి. ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకం. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళంతా ఇలాగే ఉంటారేమో. ఈ విక్రమ్ కూడా అర్థం కావట్లేదు, చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ఈ కోడళ్ళ నోళ్ళకి తాళాలుండవు, వీళ్ళ మొగుళ్ళ నోళ్ళకి డైలాగ్స్ ఉండవు. జయమ్మ చాలా తీయగా మాట్లాడుతుంది. స్వీట్ జయమ్మ. ఇక ఈ మనిషి అయితే ప్రపంచంలో 7 వింతలున్నాయంటారు కదా, ఈయన్ని కలిపితే 8 అవుతాయి. అయ్యో, సింధు, సింధు, సింధు,
ఏమైనా కావాలా? చెప్పు సింధు, నువ్వు నాతో ఏదైనా చెప్పాలా? చెప్పు సింధు, బద్రి నిన్నేమైనా అన్నాడా? సింధు సింధు చెప్పు సింధు.